హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి సుప్రీంకోర్టులో టెట్కు సంబంధించినటువంటి కేసు అయితే హీరింగ్కి రావడం జరిగింది. మరి ఆ హీరింగ్లో ఏం జరిగింది, మరి నెక్స్ట్ టెట్ నిర్వహిస్తారా లేదా, మరి టెట్ నిర్వహిస్తే డిఎస్సి అభ్యర్థులు కూడా టైం దొరుకుతుందని కొంతమంది వేచి చూస్తున్నారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఆ కేసు పరిస్థితి ఏంటి, అసలు ఆ కేసు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, అలాగే హైకోర్టులో ఉన్నటువంటి కేసుకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు ఉన్నటువంటి లింక్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట. ఓకే, మరి మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు టెట్ మళ్ళీ నిర్వహించాలి, ఎవరైతే బీఎడ్ అండ్ డిఎడ్ ఫ్రెషర్గా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాకు ఈ మెగా డిఎస్సిలో మాకు కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి గతంలో హైకోర్టుకు వెళ్ళారనమాట. హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ కూడా వీళ్ళు వేయడం జరిగింది. బట్ ఆ పిటిషన్ అనేది బెంచ్ మీదకి అయితే రాలేదు. ఈ లోపు మనకు వచ్చేసి కోర్టు సమ్మర్ హాలిడేస్ రావడం జరిగింది. సో అలా అది పక్కన పడిపోయింది అనమాట. ఏది హైకోర్టులో టెట్ కావాలని చెప్పేసి అభ్యర్థులు చేసినటువంటి పిటిషన్ గురించి. ఇది అయితే హైకోర్టులో పని అవ్వలేదని చెప్పేసి అభ్యర్థులు ఎవరైతే టెట్ మరియు టెట్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అనమాట. సుప్రీంకోర్టు వచ్చేసి మే 13వ తారీఖు వీళ్ళు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మే 13వ తారీఖు పిటిషన్ ఫైల్ చేస్తే అప్రాక్సిమేట్లీ మే 15, 16 తారీఖులో అయితే వీళ్ళది హీరింగ్కి రావడం జరిగింది. కానీ బట్ అదే బెంచ్ మీద వరకు వచ్చింది. అంటే 25 కేసు నెంబర్ సీరియల్ నెంబర్ 25 వరకు వచ్చింది. బట్ వీళ్ళది సీరియల్ నెంబర్ 28 ఉండడం వల్ల వీరికి ఆ రోజు అవకాశం అయితే రాలేదు. వీరికి మే 13 వేశారు. మే 15, 16 తారీఖులో వీరికి అవకాశం అయితే రాలేదన్నమాట. మరి ఈ రానప్పుడు వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే మే 19వ తారీఖు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ పిటిషన్ నెంబర్ చూసుకున్నట్లయితే 000521 అనమాట. రిట్ పిటిషన్ నెంబర్ 000521. అలాగే వీళ్ళు 13వ తారీఖు పిటిషన్ వేశారని చెప్పాను కదా, దాని డైరీ నెంబర్ చూసుకున్నట్లయితే 26301 అనమాట. అంటే ఎవరైనా సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకునే అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మన నెంబర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. డైరీ నెంబర్ 26301. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు కేసు నెంబర్ రిట్ పిటిషన్ వచ్చేసి కేసు నెంబర్ చూసుకున్నట్లయితే 19వ తారీఖు రిట్ పిటిషన్ 000521. ఎవరైనా అభ్యర్థులు చెక్ చేసుకోవాలనుకుంటే సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఈ రిట్ పిటిషన్ అనేది 19వ తారీఖు ఫైల్ చేస్తే వీళ్ళకి వచ్చేసి 23వ తారీఖు హీరింగ్కి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 23 మీన్స్ ఈ రోజు అయితే హీరింగ్కి అవకాశం ఇవ్వడం జరిగింది. వీళ్ళ లక్ బాగుండి మార్నింగ్ 11 ఆ టైంకి వీళ్ళకి వచ్చేసి హీరింగ్కి అవకాశం రావడం, అంటే బెంచ్ మీదకి రావడం జరిగింది. హీరింగ్ కూడా జరిగింది అనమాట. మరి హీరింగ్లో ఏం జరిగింది, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి డిస్కషన్ చేద్దాం. వీళ్ళకి హీరింగ్కి అవకాశం రావడం జరిగింది కదా. అయితే జడ్జి గారు ఈ కేసును పరిశీలించిన తర్వాత ఇలాంటి కేసు ఆల్రెడీ హైకోర్టులో ఉంది. అంటే ఆల్రెడీ మన ఫస్ట్ హైకోర్టు కేసు గురించి ఎందుకు చెప్పుకున్నామంటే ఇప్పుడు దీని గురించి ఇక్కడ జరిగినటువంటి విషయం చెప్పడానికి హైకోర్టులో ఉన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. ఈ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో అనేది ఒక పిటిషన్ ఉంది. హైకోర్టులో ఏ విషయం తేలకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు రండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధిత లాయర్ గారు వచ్చేసి హైకోర్టులో ఇది బెంచ్ మీద వరకు రానివ్వట్లేదని చెప్పడం జరిగింది. సో దానికి జడ్జి గారు చెప్పిన అంశం ఏంటి అంటే ప్రజెంట్ ఈ కేసు ఈ విషయం ఏమున్నా కానీ మీరు హైకోర్టులో చూసుకోండి, హైకోర్టులో మీకు న్యాయం జరగని పక్షంలో మీరు మరలా సుప్రీంకోర్టుకు రండి, అంతే తప్ప డైరెక్ట్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారించే అవకాశం లేదు అని చెప్పేసి అయితే దీన్ని చాలా తక్కువ టైంలో ముగించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం, మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ వచ్చేసి ఏదైతే ఈ కేసు ఉందో మళ్ళీ దాన్ని హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. సంబంధిత జడ్జి గారు ఈ కేసును ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు అయితే ఉందో అది మరలా ఏపీ హైకోర్టుకు పంపించడం జరిగిందనమాట. మళ్ళీ ఏపీ హైకోర్టుకి రిఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఉందో ఇది వచ్చేసి మరి ఏపీ హైకోర్టు హాలిడేస్ కదా, మరి ఇప్పుడు ఎలా చేస్తారు టెట్ అభ్యర్థులు అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. దాన్ని వచ్చేసి వీళ్ళను ఇదే క్వశ్చన్ వాళ్ళు అక్కడ రైజ్ చేయడం జరిగింది. బట్ మనకు వెకేషనల్ కోర్ట్స్ అనేది జరుగుతుంటాయి, వెకేషనల్ సెషన్స్ అనేది జరుగుతుంటాయి అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది కదా. సో మరి వీళ్ళు నెక్స్ట్ అవకాశం ఎప్పుడు రావచ్చు అంటే వీళ్ళకి ఇన్ కేస్ అవకాశం ఇస్తే నెక్స్ట్ మనకు వచ్చేసి మే 29వ తారీఖు వెకేషనల్ కోర్ట్ జరుగుతుంది, వెకేషనల్ సెషన్. అలాగే జూన్ 5వ తారీఖు, జూన్ 12వ తారీఖు అయితే మనకు వెకేషనల్ కోర్ట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి సో ఆ రోజుల్లో మాత్రమే వీళ్ళకి అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి జూన్ 5వ తారీఖు అంటే అప్పటికి జూన్ 6 నుంచి జూలై 6 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి సో ఈ జూన్ 5 అనేది వీళ్ళకి వేస్ట్ ఆఫ్ అనమాట.
సో వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే అది కేవలం మే 29వ తారీఖు మాత్రమే వీళ్ళకి అవకాశం ఉంది. అలాగే మరి మే 29వ తారీఖు డ్యామ్ షూర్గా వీరికి అవకాశం ఇస్తారా అనే దాని గురించి కూడా ఒకసారి చూద్దాము. సంబంధిత జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే దీనికి సంబంధించి మాకు టెట్ నిర్వహించాలి, ఆల్రెడీ నేచర్ ఆఫ్ అర్జెన్సీలో వీళ్ళైతే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని సంబంధిత జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే వీళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో అంత అర్జెన్సీ ఉందని సంబంధిత జడ్జి గారు నమ్మి వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళకు అవకాశం ఉంటుంది. లేదు అంటే వీళ్ళు వచ్చేసి ఎప్పుడైతే ఆఫ్టర్ కోర్టు హాలిడేస్ ఉన్నాయో అప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అది బెంచ్ మీదకి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి హియరింగ్ జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పటికి మన ఎగ్జామ్స్ అనేది డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో అప్పుడు వచ్చినా కానీ పెద్ద యూజ్ ఏముండదు. సో అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్టార్టింగ్ నుంచి చెప్తూనే వస్తూ ఉంది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం డిఎస్సి అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి మన మంత్రి లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగిందనమాట. సో వన్స్ గవర్నమెంట్ వెబ్ నోట్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి ఒక వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక 95 to 100% మ్యాక్సిమం ఆ షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే ఇప్పుడు ప్రీవియస్గా అంటే ఈ మధ్య కాలంలో ఏపీలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీ ఎస్ఐ అయితేనేమి, గ్రూప్ 2 ఎగ్జామ్ అయితేనేమి, రేపు జరగబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితేనేమి, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మధ్యలో పోస్ట్ పోన్ అవుతాయి అని చెప్పేసి ఒక ప్రాపగాండా సృష్టించడం జరిగింది. బట్ ఇందులో ఏ ఒక్క ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అవ్వకుండా ఎగ్జామ్స్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. అలాగే డిఎస్సి ఎగ్జామ్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులకు ఇంకా ఎవరైనా పోస్ట్ పోన్ అనే ఆలోచన ఉంటే ఆ ఆలోచనలు అనేది పక్కన పెట్టండి. పోస్ట్ పోన్ అవ్వడం వల్ల టైం దొరుకుతుందని అభ్యర్థులు నిజంగా అనుకోవచ్చు. బట్ టైం దొరుకుతుంది అని చెప్పేసి మనం ఉన్న టైంని అయితే వేస్ట్ చేయకూడదు కదా. సో ఇన్ కేస్ టైం దొరికితే అందరికీ మంచిదే. అంటే చదువుకోవడానికి కొంత టైం కావాలని ప్రతి ఒక్క అభ్యర్థి కోరుకుంటాడు. అలాగని చెప్పేసి ఉన్న టైంని కూడా లేని టైం కోసం వేస్ట్ చేయడం మంచిది కాదు. అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అతి పెద్ద నోటిఫికేషన్ కాబట్టి ఈ నోటిఫికేషన్లో మ్యాక్సిమం ఎక్కువ మంది అభ్యర్థులు బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు కూడా ఈ టైం వేస్ట్ ఏదైతే టైం కావాలి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అనే ఆలోచనలు పక్కన పెట్టండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. అలాగే మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి? డిఎస్సి అనేది ఏదైతే టెట్ వారికి కోర్టు కేసు అనుకూలంగా వస్తుందా లేకపోతే ఎలా వస్తుంది? అంటే టైం షెడ్యూల్ పెరుగుతుందా? అంటే డిఎస్సి వారికి టైం దొరుకుతుందా? మీరేమనుకుంటున్నారో అనే దాని గురించి అయితే కామెంట్ చేయండి. అంటే డిఎస్సికి టెట్ కానీ నిర్వహిస్తే డిఎస్సికి టైం దొరుకుతుందని అభ్యర్థులు చాలామంది అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏపీలో టెట్ నిర్వహించే పరిస్థితి ఉందా లేదా ఏమనుకుంటున్నారు అనే దాని గురించి అయితే మీరు కామెంట్ చేయండి. జై హింద్. మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను.